తిరుమదిశై ఆళ్వార్ల వైభవం. మకాయాం మకరే మాసే చక్రాంశ భార్గవోద్భవం మహీసారపురాధీశం భక్తిసారమహం భజే. పూర్వం ఒకప్పుడు అత్రి మొదలగు మహామునులు భూలోకంలో తమకు భగవంతుని గూర్చి తపస్సు చేయటకు తగిన స్థలమేదని ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగినారట. ఆయన తిరుమదిశై మట్టిని ఒక త్రాసు పల్లెంలో, అదేవిధంగా తదితర దేశములన్నీ మట్టిని మరొక పల్లెంలో ఉంచమని విశ్వకర్మను ఆనతీయగా ఆయన అదేవిధంగా చేసినాడట. అప్పుడు తిరుమదిశై మట్టి ఉంచిన తట్ట కిందకు రాగా అదే తగిన స్థలమని నిర్ధారించినారు. అప్పటి నుండి ఆ చోటుకు మహిషారపురి అని దానికి నామకరణం చేసి తపస్సు చేయ ప్రారంభించినారట అక్కడ ఉన్నటువంటి మహామునులందరూ కూడా. ఆ చోట భార్గవముని దీర్ఘచిత్రం అను యాగమును తలపెట్టి భగవంతుని కృపకు గాను నిష్ఠగా తపస్సు చేస్తున్నాడట. అప్పుడు అహంకారులు, అసూయపరులు అయిన దేవతలు అప్సరసలను పంపి ఆయన యొక్క తపస్సును, నిష్ఠను భంగపరచడానికి పూనుకున్నారట. ఆటంకములన్నీ కూడా మీరి తపస్సు సాగించుచున్న ముని విధివశాత్తు కనకాంగి అనే అపురూప సుందరి అందాన్ని చూసి మైమరచి తపస్సు వదిలి ఆమెతో కూడా కూడి సుఖాన్ని అనుభవిస్తున్నాడట. పిదప ఆ సుందరి గర్భిణి అయిన ఆ దేవకాంతకు తై నెల మకా నక్షత్రమున సుదర్శన చక్రాంశమున నెలలు నిండకముందే ఒక శిశువు జన్మించినాడట. ఆ శిశువు పిండాకృతిగా నుండుట చేత ఒక వెదురు పొదలో పారవేసి ఆ దేవకన్య అక్కడి నుండి వెళ్ళిపోయినాదట. తపస్సు చెడిన భార్గవుడు వేరే చోటుకు వెళ్ళి మరల తపస్సు చేయ ప్రారంభించినాడట. వెదురు పొదలో పారవేయబడిన పిండము ఒక చక్కని మగ శిశువుగా ఏర్పడిందట. ఆ చోట వెదురు కోయుటకు వచ్చిన ఒక వేటగానికి ఆ శిశువు దొరికినదట. అతను తనకు పిల్లలు లేని కారణం వల్ల ఆ బిడ్డను తన ఇంటికి తీసుకొని పోయి ఆ శిశువు బాల్య సూర్యులే ప్రకాశించుట చూసి ఆ పిల్లలను కన్నా వేలావర్ పాలందివ్వగా తన మీద చూపిన ప్రేమకు సంతసించి ఆ శిశువు పాలు తాగినాడట. ఇలా శిశువు పెరుగుచుండగా ఒకరోజు ఆ వేటగాడు శిశువు తాగిన మిగిలిన పాలను తాను తన భార్యకు తాగగా వారికి యవ్వనం వచ్చినదట. వారికి కనికన్నన్ అను ఒక మగబిడ్డ కలిగినాడట. ఆ బిడ్డ భార్గవ కుమారుని అనుగ్రహం వలన అన్ని కళలను నేర్చుకున్నారట అతి శీఘ్రముగా. భార్గవ కుమారుడు 7 సంవత్సరములు ఆ పేములు నరుకు వాని వంట ఉండెను. తర్వాత పరతత్వమును తెలుసుకొనగోరి అచ్చట నుండి బయలుదేరినాట. లోకాయతము, బౌద్ధము, శమనము అను పలు మతముల సిద్ధాంతములు విచారించిన పిమ్మట శివవాక్యర్ అను పేరుతో ఒక ఏకాంత ప్రదేశమున శివుని గురించి ధ్యానము చేస్తున్నాడట. అక్కడికి వచ్చిన పేయాజువారు ఆ శివవాక్యర్ గాథ విని ఆయనను మంచి మార్గమునకు త్రిప్పుటకు గాను ఆయన పక్కనే ఒక కుటీరం ఏర్పరచుకొని ఆవాసం ఏర్పరచుకున్నాడట. శివవాక్యాలు చూసినట్లు పేయాజువారు ఒక మొక్కను తలకిందులుగా నాటి పైన ఉన్న వేరుకు చల్లికుండతో నీరు పోయిచున్నారట. అదిగాంచిన శివవాక్యర్ ఆయనను చూసి ఏంటయ్యా మతి చెందించినారా అని అతన్ని మందలించినాడట. దానికి పేయాల్వారు
అనేక మతములను పరిశీలించి భగవంతుడే పూర్ణమైన ఆదితత్వమై గ్రహించలేక అతని సృష్టిలో ఒకరైన శివుని తలంచు నీవే పిచ్చివాడవని అన్నాడట. పిదప వారు ఇదివరకు వాదోపవాదాలు జరిగినాయట. శివవాక్యాలు అపజయం పొంది పేయాల్వార్ల శిష్యుడై వైష్ణవుడైనాడట. పిదప తిరుమజీషైకి వెళ్ళి అచ్చట లక్ష్మీపతిని తలుచుచున్నాడట. ఇట్లుండా పార్వతీ పరమేశ్వరుల వచ్చి పార్వతీ ప్రేరణ మీదట శివవాక్యునకు వరమేదలిచినారట. ఆయన ఎదుట నిలిచినారట. కానీ శివవాక్యాలు శివుని వంక చూడకూడా లేదట. ఈ అలక్ష్యమునకు కారణమేమని శివుడు అడగగా, వీడు అనుమోక్షమును భాగవతులకు కైంకర్యము చేసి ఈ లోకములోనే మంచి పేరు దీర్ఘాయువును ఇవ్వజాలని నిన్ను చూచుటకు ఇష్టము లేదని అన్నాడట. శివునికి ఆగ్రహం వచ్చినది. నెత్తి కంటిని తెరిచినాడు. మూడవ కన్ను తెరిచినాడు. అప్పుడు భార్గవ కుమారుడు తన తపోమహిమ చేత భగవదనుగ్రహం చేత తన కుడికాలి బొటన వేలుకున్న కన్ను తెరిచి శివుని మంట కన్నా ఎక్కువ తీవ్రము గల మంటను కక్కినాడట. అప్పుడు శివుడు మేఘంలోచే వర్షం కురిపించినాడట. ఆ మంటలను ఆర్పలేకపోయినాయి. అది చూచి శివుడు ఆ మునికి భక్తి సారులని పేరు పెట్టి అక్కడి నుండి నిష్క్రమించినాడట. తదుపరి భక్తి సారుడు గర్వము కలిగిన శక్తిహారుడు అనే ఒక సిద్ధుని మాయ విద్యలకు బదులుగా తనకు రత్నకవచం ఉన్నట్లు చూపియు తను ధరించిన తులసి పూలమాలలు రత్నాల మాలలుగా మార్చి చూసి ఆ సిద్ధుని గర్వమంచినారట. మరి ఒక కొంకణ సిద్ధుడనే రసవాదని తన దేహ మలినము రాళ్ళను బంగారుగా మార్చుదని చూపి అతన్ని తరిమివేసినారట. పిదప భక్తి సారులు జనసంచారము లేని చోట ఒక గోలో ధ్యాన సమాధిలో ఉండినారట. ఆ చోటుకి చేసిన మొదలవారు ముగ్గురు ఆ గుహ నుండి వెలువడు కాంతిని చూసి లోపలికి వెళ్ళి నలుగురు కలిసి భగవంతుని గుణగణములు కూర్చి పాడి కాలం గడిపినారట. తర్వాత పేయాళ్వార్ల జన్మస్థానమగు మైలాపూర్లో కొద్ది రోజులు అక్కడి నివసించినారట. మిగిలిన ముగ్గురు దివ్యదేశ యాత్రకు వెళ్ళిపోయినారు. భక్తిసారులు తిరుమలశైకి వెళ్ళిన పిదప కాంచీపురంలోని తిరువేంగాళో శేషాయన గూర్చి తపస్సు చేసున్నాడట. అనేక సంవత్సరములు అక్కడే గడిపినాడట. ఇట్లు ఆయన తిరువేంగాలో తపస్సు చేయకాలమున ఆయన శిష్యుడు కనికన్నను శుశ్రూష చేయుచు ఉంచవృత్తి చేయుచు కాలం గడిపినాడట. అప్పుడు ఒక వయోధికురాలు ఆయన ఉన్న చోటును ప్రతిదినము శుద్ధి చేయుచున్నదట. ఆమె ఇట్లు అనేక దినములు శుశ్రూష చేసి వరము కోరి నిత్య యౌవనము సంపాదించుకున్నదట. ఆమె అందమునకు పరవశించి ఆ ఊరి రాజు పల్లవరాయలు ఆమెను వరించి పట్టమహిషిని చేసినాడట. రాజు వృద్ధుడవుటయు రాణి నిత్య యౌవనముగా అనుటే చూసి భక్తిసారులు వరప్రభావం అనుగ్రహించి కనికన్నన్ మూలముగా భక్తిసారులను చూడనించి అతని అడగగా సాంసారిక సుఖములను గాను భక్తిసారు అనుగ్రహింపరని చెప్పినాడట. మంత్రులు అప్పుడు కనికన్ననే వరము ప్రసాదింప సామర్థ్యుడని చెప్పగా రాజు అతన్ని కోరెను. ఆయన నరులను స్తుతించనని చెప్పినాడట. అప్పుడు రాజు ఆయనను దేశ బహిష్కారం చేసినాడట. అప్పుడు తిరుమజై ఆళ్వారు ఈ విధంగా పాడుకున్నాడట. కనికన్నన్ పోకిందార్ కామరు ఓం కచ్చి మణివన్నా நீ கிடக்க வேண்டா தொடிப்புடையன்னா புலவனும் போகின்றேன் நீயின் పొనాగప్పాయ్ షొరిట్టికోల్ అని ప్రార్థించగా భక్తిసారులు తిరువేకాలో వెంచేసియుండు నాగశనుడైన భగవంతుని కనికన్నను తన వెంట తీసుకొని దగ్గరలో ఉండే ఒక ఊరు చేరుకున్నాడట. అప్పుడు ఆ నగరం ప్రకాశం కోల్పోయి చీకటిలో మునిగినాదట. దీనికి గల కారణం తెలుసుకొని రాజు మంత్రులు కనికన్నను వెతుకుటకు బయలుదేరినారట. ఆయన మన్నింపు కోరి శరణు వేరినారట.
వారు భక్తిసారులను కోరగా భక్తిసారులు ఈ విధంగా పాడినారట. కామరుపూం కచ్చిమనివన్నా నీ కిడక్క வேண்டும் துணிவுடைய செந்தாப்புலவனம் போக்கோழிந்தென் நீயும் ఉండన్పై నాగప్పాయ్ పడుతుకోள். అప్పుడు భక్తిసారులున్న నాగసేనుడు వెంట కూడా రాగా కనికన్నని కంచిలోని వేకాకు తిరిగి వచ్చినారట. ఆ ఊరున్న పూర్వ ప్రకాశం తిరిగి పొందినారట. ఈ సంభవం వలన అచ్చటి భగవంతునికి యథోక్తకారి అను నామం వచ్చినది, అనగా చెప్పినట్లు చేయువాడని అర్థము. వీరిరువురు వెళ్ళి ఉండిన ఊరే ఓరిర విరుక్కై అను పేరుతో పిలువబడుతున్నది. పిదప భక్తిసారులు కుడందైలో ఉండు పెరుమాళ్లను సేవింప బయలుదేరినారు. దారిలో పెరుంపులియూరులో బ్రాహ్మణ వీధిలో ఒకరింట వేదశబ్దం విని ఆ ఇంటి తిన్నె మీద కూర్చున్నారట. ఆళ్వార్ల వైభవము తెలియని వారు వేదపారాయణం నిలిపినారు. అప్పుడు ఆళ్వారు వేరే చోటుకు వెళ్ళి కూర్చున్నారు. పిదప బ్రాహ్మణులు వేదపారాయణం ఆరంభింపతొడంగిరి. కానీ వేదాధ్యయనంలో నిలిపిన చోట వారికి గుర్తుకు రాలేదు. వారు ఆళ్వార్ల పట్ల తప్పిదం చేసినట్టు తలచి వారిని సంప్రదించినారట. ఆళ్వార్లు నల్లటి వడ్లను తన గోటితో గీసి చూపి కృష్ణానాం గృహీణాం నగనిర్భిన్నం అని నిలిపిన చోటును జ్ఞాపకం చేసినారట. బ్రాహ్మణుడు ఆళ్వార్లకు నమస్కరించి శుశ్రూష కావించినారట. ఆ ఊరు కోవెలలోని మురవిరాట్టు ఆళ్వారు వీళ్ళ వైపు తిరిగి చూతుని విని అచ్చట పెద్ద యాగం చేసిన పెరుంపుళియౌరడిగల్ అను ఆయన తన యాగంలో ఆళ్వార్లకు అగ్రతాంబూలం ఇచ్చినాడట. అనేకులు దీనిని నిరాకరించగా అడిగళార్ ఆళ్వార్లను తన నిజస్వరూపం చూపమని కోరినారట. వారు అప్పుడు ఆళ్వార్లు ఈ విధంగా స్తుతించినారట. అక్కరం కళ్ళక్కరంగా నిండు మావదెన్కోల్ ఇక్కురుంబై నీకెన్నై ఈశనాగవళ్ళే ఏల్ చక్కరం కొళ్ళక్కయన్ కడంగర్ వాయళక్కిడి ఉట్కిడంద వన్నమే పురంబొషెందు కొట్టిడే. అప్పుడు ఆళ్వార్ దేహంలో శ్రీమన్నారాయణుడు పాలకడిలో చేయించిన భంగిమలో శ్రీ భూనీలాదేవులతో సహా కనపడ్డారట. నిరాకరించిన వారందరూ ఆళ్వార్లను శరణుజొచ్చినారట. తర్వాత ఆళ్వార్ తిరుక్కుడందే వెళ్ళి ఆరావ ముదుని సేవించినారట. నడంద కాళ్ళోందవో కిడంద వారేరిందురుందు పేషు అని ప్రార్థించగా శిలారూపి అయిన ఆ పెరుమాళ్ లేవగా దృష్టి తగులునేమో అని ఆళ్వార్లు వాళికేశనే అని మంగళాశాసనం పాడినారట. అప్పుడు ఆ పెరుమాళ్ ఎట్లా నిలిచెనో అదేవిధంగా ఇప్పటికీ సేవ సాయించుచున్నారు. నాటి నుండి పెరుమాళ్ళు ఆళ్వార్లు ఆరావ ముదలార్వాల్ తిరుమజిషై పిరాన్ అని పిలువబడుచున్నారు. వీరు 4700 సంవత్సరములు వైష్ణవ సిద్ధాంతమును ప్రాబల్యము చేసి తిరుక్కుడందేలో కుంభకోణంలో పరమపదించినారు. ఈ ఆళ్వార్ భగవత్ కటాక్షముచే మనకు అందించిన ప్రబంధములు నాన్నుకన్ తిరువందాది తిరుచంద విరుత్తం அன்புடன் அந்தாதி தோன்றூற்றாருரை தான் வாஜியே ஆழ்காரும் திருமதிசை அமர்ந்த செல்வன் வாஜியே இன்பமிகுதையில் மகத்திகு வந்தான் வாஜியே எஜின் சிறந்த விருத்தம் மாற்று பதிந்தா வாஜியே முன்பகத்தில் வந்துதித்த முனிவனார் வாஜியே மொஜிபெருக்கில் பொன்னி எதிர் மிதந்த சுழலோ வாஜியே நண்பவியல் 4000 வாஜியே நங்கள் பத்திராஜரர் இருநற்பதங்கள் வாஜியே திருமதிசை பிரான் ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.